హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ అరుణ. అండ్ చూస్తున్నారు కదా, మన అపార్ట్మెంట్లో అయితే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా కనుల పండుగగా జరిగింది. జనం అయితే ఒక 300 పైనే వచ్చారనమాట. ఇది మన రామ మందిరం. అలానే కళ్యాణం కోసమని పక్కనైతే ఏర్పాటు చేశారు. ముందు రోజే మనకి మండపం ఏర్పాట్లు కానీ డెకరేషన్ కానీ అన్నీ చేసేసారు. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను, చూడకపోతే ఒకవేళ వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ మన అపార్ట్మెంట్లో వాళ్ళు అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కళ్యాణం కోసం అయితే వచ్చేసారు. అన్నయ్య వదిన కూడా కళ్యాణం చేయించుకున్నారు. అండ్ నేనైతే జస్ట్ అలా పోజ్ ఇచ్చేసాను అంతే. ఎందుకంటే ఈ సీతారాముల కళ్యాణం రోజున ఒక వీడియోగ్రాఫర్ ఉండాలి కదా, అది నేనే అయిపోయాను అనమాట. ఎందుకంటే అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలో నిమగ్నమైపోయి ఉన్నారు. మరి కళ్యాణాన్ని మనం వీడియో తీయాలి కదా, అందుకని నేనే ఈరోజైతే వీడియోగ్రాఫర్ అయిపోయాను. ప్రతి షాట్ని కూడా మిస్ చేయకుండా వీడియో షూట్ చేసేసాను. చూస్తున్నారు కదా, మన అపార్ట్మెంట్లో అయితే కలగల్లా ఆడిపోతుందనమాట. అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి వచ్చేసారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రూప్ అయితే మనకి ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేసి 9 రోజులు కూడా పారాయణ చేశారనమాట. అలానే సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులన్నీ కూడా వీళ్ళే చూసుకున్నారు. చాలా యాక్టివ్గా చేస్తున్నారనమాట. వేరే వాళ్ళు హెల్ప్ చేయాలని థాట్ లేకుండా వాళ్ళే చాలా బాగా చేశారనమాట. బయట నుంచి సామాన్లు తీసుకురావటం కానీ, పెళ్ళికి కావాల్సినవన్నీ తీసుకోవడం కానీ, డెకరేషన్ కానీ, సీతారాములు అలంకరించడం కానీ అన్నీ చాలా బాగా చేశారు. చాలా యాక్టివ్గా చేశారు. వీళ్ళందరూ అయితే ఒక గ్రూప్ ఉందన్నమాట. ఈ గ్రూప్ ఏంటంటే మనకి పారాయణ అది కూడా చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, అలా అకేషన్స్ అవి ఉన్నప్పుడైతే ఒక్కొక్కరి ఇంటికైతే వెళ్ళి పారాయణ చేస్తూ ఉంటారనమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది వీళ్ళు కలిసినందుకు. అండ్ మన బంటి తన ఫ్రెండ్ కార్తీక అయితే ఇలా రెడీ అయిపోయారు సీతారాముల కళ్యాణం కోసమని. అండ్ వీళ్ళందరూ అయితే మన అపార్ట్మెంట్లో వాళ్ళనమాట. చాలామంది కూడా చుట్టుపక్కల నుంచి కూడా వచ్చారు కళ్యాణం చూద్దామని చెప్పేసి. ఒక 300 మంది పైనే ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది ఎక్కడెక్కడ వాళ్ళు కూడా కళ్యాణం కోసం రావటం అయితే. అలానే మనకి ముందు సీతారాముల కళ్యాణం అంటే గుర్తొచ్చేది వడపప్పు పానకమే కదా. సో చూస్తున్నారు కదా, ఒక 2 బిందెలతో పానకము అలానే వడపప్పు కూడా సిద్ధం చేసి పెట్టుంచారు. ఇక ప్రసాదాల విషయానికి వస్తే ఒక 300 మందికి సరిపోయేలాగా దద్దోజనం, పులిహోర, రవ్వ కేసరి, అలానే గోధుమ రవ్వ ప్రసాదం, ఇంకా బిస్బెల్లాబాత్ అన్నీ చేసి ఉంచారు. నాకైతే వీడియో షూట్ చేయడం కుదరలేదు, కానీ మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఈ అమ్మనే మనకి కళ్యాణం జరిపించారనమాట, గురువు గారు అనమాట. ఇలా మనకి పారాయణ కానీ కళ్యాణం కానీ ఈ అమ్మవారు చేయిస్తూ ఉంటారు. అండ్ చూస్తున్నారు కదా, మన గ్రూప్ అయితే వీళ్ళందరూ కూడా మధ్య మధ్యలో కుంకుమ పూజ అప్పుడు లలిత సహస్రనామం చేయడము, అలానే విష్ణు సహస్రనామం చేయడము, హనుమాన్ చాలీసా అన్నీ కూడా అసలు బుక్ చూడకుండా కూడా చాలామంది చేసేస్తున్నారు. వాళ్ళు చూస్తే భలే అనిపించింది నాకైతే అసలు. ఎందుకంటే మనం ఎంత చేసినా మధ్యలో ఒక్క లైన్ అయినా మిస్ చేస్తూ ఉంటాం కదా, కానీ వీళ్ళైతే ఒక 40 years నుంచి చేస్తున్నారంట. అసలు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా చాలా బాగా చేశారు. చూడండి, చాలామంది జంటలు అయితే మన కళ్యాణంలో పాల్గొనడానికి అయితే వచ్చారనమాట. ఇకపోతే అంజని గారు, హరి గారు ఏంటంటే మన అపార్ట్మెంట్లోనే ఉంటారు. అలానే రాముని మందిరం ఉంది కదా, అంజని గారు వాళ్ళ ఫాదరే దాన్ని కట్టించారనమాట. సో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమిని చాలా బాగా చేస్తారు. నాకైతే వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి చాలా టైం పట్టేసింది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes పైనే ఉందన్నమాట. సో దాన్ని నేను చాలా కేర్ఫుల్గా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎడిట్ చేసి పెట్టడం అయితే నాకు ఇంత లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఈవినింగ్ 4 o'clock పెడదాం అనుకున్నాను. చూస్తున్నారు కదా, మన గ్రూప్ అయితే పారాయణ స్టార్ట్ చేశారన్నమాట. లలిత సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, ఏదైనా కానీ అసలు బుక్ చూడకుండా చాలా బాగా చేసేసారు అందరూ కూడాను. ఇంకా రాములవారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది.
ఎప్పుడైనా మనం బయట టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, అంత క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఫుల్‌గా చూడలేకపోతాం కదా! స్టేజ్ కూడా చాలా పైకి కట్టేస్తారు. కానీ ఇక్కడ మనకేంటంటే, అందుబాటులో ఉంది. చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా చూసామనమాట. నాకైతే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ కళ్యాణంలో అందరూ కూడా చాలా భక్తిగా పాల్గొన్నారు. ఈ 4 అవర్స్ కూడా ఎవ్వరు విసుక్కోకుండా ఓపికగా ఉండి కళ్యాణం అయితే చేయించారు. ఇక కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూసేయండి. కన్యాదానం కానీ, జీలకర్ర బెల్లం కానీ, అలానే మాంగళ్య ధారణ కానీ, తలంబ్రాలు కానీ ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. చాలా భక్తిగా, శ్రద్ధగా చేశారనమాట. సో మీరు కూడా చూసేయండి. ఇక ఇదైతే అమ్మవారికి సారె వచ్చిందనమాట. అలానే తలంబ్రాల బియ్యం కానీ, సారె కానీ వీళ్ళ ముత్తైదువులందరూ కూడా తీసుకొనొచ్చారు. అమ్మవారి సారె అయితే చాలా బాగుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇక తీసుకొచ్చిన తలంబ్రాలనైతే అందరికీ చూపించారు. వాటిని మనం తాకి నమస్కరించుకున్న తర్వాత అయితే తలంబ్రాల తంతు కూడా మొదలైందనమాట.
ఇంకా ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉండగానే మనకి విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు. అలానే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. నేను అప్పుడే మన బంటికి డ్రెస్ చేంజ్ చేద్దామని అయితే పైకి వెళ్ళానమాట. సో అది మిస్ అయిపోయాను. బట్ భరత్ గారిని, విష్ణుకుమార్ రాజు గారిని అయితే నేను వీడియో షూట్ చేశాను, చూసేయండి. ఎందుకంటే బంటికి ఇలా లంగా జాకెట్ వేసి రెడీ చేశాను. కాకపోతే బయట చాలా ఎండ ఉండడం వల్ల వాళ్ళకి చాలా విసుగొచ్చేసింది. సో నేనైతే వెళ్ళి ఇంక డ్రెస్ చేంజ్ చేసేసాను. పంతులు గారు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనకు అర్థమయ్యే విధంగా అన్నీ చాలా బాగా చెబుతూ కళ్యాణం జరిపించారు. ఇక తినైతే నా ఫ్రెండ్ రాణి అనమాట. మన బంటి ఫ్రెండ్ కార్తిక ఉంది కదా, వాళ్ళ మమ్మీ. పాపం నా కోసం అయితే ఈరోజు తను ఫస్ట్ మిస్ అయిపోయారనమాట. 9:30 కల్లా కిందకి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ 10 అలా అయిపోయింది. సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం మిస్ అయ్యాము కళ్యాణాన్ని మేమైతే. బట్ తర్వాత మాత్రం కంటిన్యూస్గా ఉన్నాము. ఇకపోతే అమ్మవారి సారెని చూసేయండి. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ గ్రూప్ అనమాట. ఇక అమ్మవారి సారె తీసుకొని వచ్చారు వీళ్ళే. వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉగాది నుంచి 9 రోజులు కూడా పారాయణ అది కూడా చాలా బాగా చేశారనమాట. అలానే మన కళ్యాణం పనులు కూడా వీళ్ళే చూసుకున్నారు. చాలా శ్రద్ధగా చేశారు. అసలు చెప్పాలంటే చాలా ఎనర్జెటిక్గా చేశారనమాట. నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఎందుకంటే ఇలా మనం దేవుడికి సంబంధించిన వాటిలో పాల్గొనడానికి కూడా మనకైతే ఆ అవకాశం, అదృష్టం ఉండాలి కదా. అలానే చూస్తున్నారు కదా, భరత్ గారు వచ్చారనమాట. జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు, కానీ ఆ టైంకి అయితే నేను లేకపోవడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాను.
తర్వాత అయితే ఇక సీతారాముల వారికి నక్షత్ర హారతిని కూడా ఇచ్చారు. అలానే ఒక 300 మందికి పైగా మనకి దద్దోజనం, పులిహోర, బిస్బెల్లాబాత్, రవ్వ కేసరి, గోధుమ రవ్వ ప్రసాదం అన్నీ కూడా చేయించారు. జనం కూడా చాలా బాగానే వచ్చి ప్రసాదాన్ని కూడా తీసుకున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో పంతులు గారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కూడా. అన్నయ్య వదిన కూడా ఇంకా పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదైతే మా బన్నీ, తెలుసు కదా, బంటి బన్నీ వీడియోస్లో ఎక్కువ చూసే ఉంటారు కదా మీరు. ఇక తర్వాత అయితే మంత్రపుష్పం తీసుకున్న తర్వాత మన కళ్యాణం అయితే ముగిసిందనమాట. తర్వాత ఇంక అందరూ కూడా ప్రసాదం తీసుకున్న తర్వాత అయితే ఎవరింటికి వాళ్ళు వచ్చేసాము. చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆ 3-4 అవర్స్ కూడా చాలా ఓపికగా అందరూ కూర్చున్నారు తప్ప ఎవ్వరు కూడా అసలు విసుక్కోలేదనమాట. అది మాత్రం మనం మెచ్చుకోవాలనిపించింది. అండ్ ఫైనల్గా నేనైతే ఇలా ఫ్రెండ్తో వీడియో షూట్ చేశాను. సో మా అపార్ట్మెంట్లో అయితే అందరి సహాయ సహకారాలతో సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. కేవలం ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, పారాయణ చేసే గ్రూప్ కానీ అందరూ కూడా చాలా బాగా యాక్టివ్గా చేశారనమాట కళ్యాణానికి సంబంధించిన పనులన్నీ కూడాను. మీ శ్రీరామనవమి ఎలా అయిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ అయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసి మీకు షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thanks for watching. Have a nice day. Bye bye.